బ్రౌనీ గడి కోసం ఇప్పుడు చెన్నై దాకా వెళ్ళాల్సి వస్తుంది. ఇంత ఎండాకాలంలో కూడా చెరువులో చాలా నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ చిన్న చెరువు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. వీడు చూడండి ఇక్కడ మంచిగా ఏసీ దగ్గర కూర్చుంటుండు. అరే తలక ఏసీలో పెట్టేస్తావా? 2 లారీలు గుద్దుకున్నాయి. అక్కడ ఈ గ్లాస్ చేశారు కదా, ఇక్కడ పడ్డది ఒక రాయి. అండ్ ఇక్కడ అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం, అంతా అయిపోయింది. అండ్ ఇంకా మనం వెళ్ళిపోవడమే లేట్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ బయసన్ యాదవ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ హైదరాబాద్. సో గుడ్ మార్నింగ్ అని చెప్పి కొంచెం అలవాటు అయిపోయింది, కానీ గుడ్ మార్నింగ్లోనే రైడ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే గుడ్ ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. సో ఈరోజు అయితే మాత్రం ఇంకా నేను మన హైదరాబాద్ని వదిలిపెట్టి చెన్నై అయితే వెళ్తున్నా. చెన్నై ఎందుకు వెళ్తున్నా ఏందనేది మీకైతే చెప్తా. అండ్ చెన్నై నుంచి ముంబై వెళ్ళి అండ్ ముంబై నుంచి మేమైతే సౌత్ ఆఫ్రికాకి ఫ్లై అవ్వబోతున్నాం. అండ్ ఇంకా నేనైతే ముందుగా అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, నా బర్త్డే ఈరోజు విష్ చేసినందుకు. రిటర్న్ గిఫ్ట్ అడిగినావు కదా, నీకు రిటర్న్ గిఫ్ట్ కాకుండా పెద్ద బంపర్ గిఫ్టే ఇద్దాం అనుకుంటున్నా. ఏంటంటే నువ్వు బెట్టింగ్ యాప్స్ బంద్ చేయమన్నావు కదా, సరే నేను బంద్ చేస్తా. కాకుంటే దానికి నువ్వు ఏంటంటే ఇండియా రావాలి. నువ్వు ఇండియా వస్తే ఇద్దరం కలిసి ఇండియాలో ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారో అందరి మీద పోరాడదాం. నువ్వు ఆడ కూర్చొని నువ్వు బంద్ చేయి అంటే మాత్రం అది కుదరని పని. నువ్వు ఇండియాకి రా. నువ్వు ఇండియా వస్తే నువ్వు ఎప్పుడు వచ్చినా సరే చెప్పు, నా నెంబర్ ఉంది నీ దగ్గర, వాయిస్ మెసేజ్ పెట్టినావు కదా, అదే నెంబర్కి నేను టచ్లో ఉంటా. నువ్వు ఒక మెసేజ్ పెట్టు, నేను వచ్చేస్తా. ఇద్దరం కలిసి కూడా హైదరాబాద్ ధర్నా చౌక్ ఉంది, ఆడ కలిసి కూర్చొని ధర్నా చేద్దాం ఇద్దరం, ఓకేనా? అన్నయ్య ఇండియాకి రాడు, ఎందుకంటే అన్నయ్య ఇండియా వచ్చిండు అనుకోండి, ప్రపంచ మూత్రికుడి నుంచి ఇండియా యాత్రికుడు అయిపోతాడు మళ్ళీ, అందుకని. సో ఈ యొక్క క్లారిటీ అయితే నేను ఇద్దామని అనుకుంటున్నా. అండ్ ఇంకా రేపటి నుంచి మన రైడ్ కూడా మంచిగా స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకా 2 డేస్లో కూడా మన ఆఫ్రికా రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఆఫ్రికాలోనే ది మోస్ట్ డేంజరస్ రోడ్స్లో అయితే ఇప్పుడు మేము రైడ్ చేయబోతున్నాం. అంటే ఇట్ సైడ్ కాకుండా ఇట్ సైడ్ ఇంకా కొన్ని డేంజరస్ కంట్రీస్ ఉంటాయి, అవి స్కిప్ చేసేసి సుడాన్ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ఇది ఈ పైరేట్స్ ఉంటారు కదా వీళ్ళు, సోమాలియా, ఇవన్నీ స్కిప్ చేసేసి ఓన్లీ ఇట్ సైడ్ మాత్రమే మేము రైడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు నేను వెళ్ళే ముందైనా సరే, లేకుంటే సౌత్ ఆఫ్రికాలో ల్యాండ్ అయిన తర్వాత అయినా సరే మీకైతే రూట్ ప్లాన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇంకా మనం ఏం లేట్ చేయకుండా డ్రైవ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కార్లోనే అయితే వెళ్తున్నా, ఇప్పుడు లగేజ్ అంతా కార్లోనే ఉంది. అండ్ నాతో పాటు బ్రౌనీ కూడా వస్తుంది. చెప్తా మీకు ఇంకా స్టోరీ అంతా కార్ ఎక్కిన తర్వాత చెప్తా. మా ఎంత ఉడకపోస్తుందంటే అంత ఉడకపోస్తుంది. ఏసీ కొంచెం సేపు ఆఫ్ చేసినాం అనుకోండి, ఎంత చెమటలు అయిపోతుంది. ఇంకా తొందర చెన్నై స్టార్ట్ అయిపోదాం. 12:40 అయింది టైం ఇప్పుడు. ఇక్కడ కనిపిస్తున్న 4 iPhone 15 Plusలు మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యూన్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసి ఆడండి. ఇందులో మీరు పైసలు గెలిచినా ఓడిపోయినా ఫుల్ బాధ్యత మీదే. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ఒక యాడ్ అనుకోని జస్ట్ స్కిప్ చేసేసేయండి. సో ఇప్పుడైతే ఇంకా నేను ఔటర్ రింగ్ రోడ్ మీద కూడా వచ్చేసిన. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇటు మన రామోజీ ఫిల్మ్ సిటీ ఏరియా దగ్గర నుంచి నార్కెట్పల్లి, తెలుసుగా ఎప్పుడు మనం చెన్నై ఏ రూట్లో అయితే వెళ్తామో సేమ్ అదే రూట్లో వెళ్తున్నాం. అండ్ నేనైతే ఇప్పుడు నాతో పాటు ఒక డ్రైవర్ని తీసుకొని వెళ్తున్నా, ఎందుకంటే నైట్ నుంచి నాకు కరెక్ట్గా నిద్ర లేదు. హార్డ్లీ చెప్పాలంటే ఒక 2 గంటలు 3 గంటలు పడుకున్నా అంతే. సడన్ ప్లాన్ అనమాట ఇది. అంటే యాక్చువల్ ప్లాన్ ఏంటంటే ముంబై నుంచి ఆల్రెడీ టికెట్స్ బుక్ అయిపోయినాయి. బట్ ఏంటంటే చెర్రీ ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను ఇక్కడి నుంచి పోదాం అని చెప్పేసి అనుకున్నాం. మెయిన్ రీజన్ ఏంటంటే ఒక వీడియో వెనక బ్రౌనీ గాడు, ఈ బ్రౌనీ గాడి కోసం ఇప్పుడు చెన్నై దాకా వెళ్ళాల్సి వస్తుంది. వీడిని తీసుకొని పోయి నేను అక్కడ చెన్నైలో వదిలేస్తా చెర్రీ వాళ్ళ ఇంట్లో, ఎందుకంటే చెర్రీ దగ్గర 5 కుక్కలు ఉన్నాయి మొత్తం. సో దాంతోపాటు ఇది కూడా ఉండి మంచిగా ఆడుకుంటుంది. ఇక్కడ ఉందనుకోండి ఇంకా ఎవరు లేరు చూసుకోవడానికి. మెయిన్ ప్లస్ ఏంటంటే నూతన్ కల్లో వదిలేద్దాం అంటేనేమో మా ఇల్లు అంతా కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. ఆల్రెడీ మా ఇంట్లో 4 కుక్కలు ఉన్నాయి. అవి ఖచ్చితంగా కొట్టుకుంటాయి, ఎందుకంటే అవన్నీ వీధి కుక్కలే, వీటికి అస్సలు పడదు. సో అందుకని చెప్పేసి ఇంకా నేను దీన్ని చెన్నైలో వదిలిపెట్టడానికి మాత్రమే ఇప్పుడైతే కార్లో వెళ్తున్నా. ఇంకొకటి ఏంటంటే చెర్రీ దగ్గర లగేజ్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 30 kg దాకా ఉంది లగేజ్, ఇద్దరిది కలిపి. అంటే మేము కొత్త రైడింగ్ గేర్స్ అన్నీ కూడా ఆర్డర్ చేసినాం. నేను కుదిరితే నెక్స్ట్ వీడియోలో నేను మీకు అవన్నీ చేసి చూపిస్తాను, అంటే ఏమేమి తీసుకున్నా ఈ రైడ్ కోసం స్పెషల్గా అని చెప్పేసి. ఎందుకంటే నార్మల్గా చేసే రైడ్ అయితే కాదు ఇది, మేము కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ టెంపరేచర్ని అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకొని
చూసుకొని పోవాల్సి వస్తుంది. బుల్లెట్ల లెక్క పోతున్నారు, సుప్పని వెళ్ళిపోతున్నారు. అంటే కొంచెం రైడింగ్ గేర్ కానీ బైక్స్ కానీ, ఇప్పుడు మన ఇన్ని రోజులు అడ్వెంచర్ తోలున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇంకా డర్ట్ బైక్స్ తోలుతున్నాం, మొత్తం ఆఫ్ రోడింగ్ బైక్స్. సో ఆఫ్ రోడింగ్ బైక్స్ అది సౌత్ ఆఫ్రికా వెళ్ళి కొనుక్కోవాలి. దాని గురించి కూడా ఇంకా అంత ఒక పెద్ద స్టోరీ ఉందిలేండి, చెప్తాను నేను మీకు. మొత్తం అంతా వస్తూనే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆ డ్రైవర్ అంకుల్ అయితే మన రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర వెయిట్ చేస్తున్నారంట నా కోసం. వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి స్టార్ట్ అయిపోతాం. ఇంకా నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చు మంచిగా, ఎందుకంటే మనకి నిద్ర వచ్చినప్పుడు అస్సలు రిస్క్ చేసి తోలొద్దు. యాక్చువల్లీ వీళ్ళు లేకుంటే నేను ఫ్లైట్లోనే వెళ్ళిపోయేటాను డైరెక్ట్గా అటు ముంబైకి. కానీ ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి ఇటు పోయి, ఇటు నుంచి అటు పోయి, అటు నుంచి అటు దేవుడు, అంత పెద్ద టాస్కే అవుతుంది. ఇంకా మేదర్మెట్టికి 70 కిలోమీటర్స్ ఉంది. సో ఒక 1 అవర్లో రీచ్ అయిపోతాం మేదర్మెట్టికి. నేనైతే చూడండి కార్ క్లీన్ చేయాలి, ఏం చేయాలి, అంతా అద్దం మీద మొత్తం అట్లనే ఉంది, మరకలు. అందుకే నేను ఇటు సైడ్ తీసుకొని వచ్చి పెడుతున్నా. ఏంది ఇంత ఎండాకాలంలో కూడా చెరువులో చాలా నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ చిన్న చెరువు, నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆంధ్ర తెలంగాణ బార్డర్లో అయితే నార్మల్గా చెక్కింగ్ అయితే జరుగుతుంది. నన్ను అయితే ఏం ఆపలేదు, ఆపినా కూడా నా దగ్గర ఏం లేవులేండి, ఎక్సెప్ట్ క్లాత్స్ కానీ తప్ప. ఇంకా ఆల్మోస్ట్ మనకు ఒక 5-6 అవర్స్ పట్టచ్చేమో అనుకుంటా. 5 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది, ఈజీగా. వీడు చూడండి ఇక్కడ మంచిగా ఏసీ దగ్గర కూర్చుంటుండు. రే తలక ఏసీలో పెట్టేస్తావా? చూడు అయ్యో యాక్సిడెంటా? 2 లారీలు గుద్దుకున్నాయి. మనుషులు ఉన్నారు అందరూ, డేంజర్, జాగ్రత్తగా పోవాలి. చూసి అక్కడ గ్లాస్ చూసారు కదా, ఇక్కడ పడ్డది ఒక రాయి, ఇది చిన్నగా పగిలి ఇటు పోయింది. ఇది క్రాక్, ఇటు నుంచి ఇంకా ఎండలో పెట్టేసరికి ఇక్కడ దాకా వచ్చింది క్రాక్, అండ్ ఇటు నుంచి ఇటు పోయింది. ఒక చిన్న రాయి ఇదంతా మొత్తం ఖరాబ్ చేసేసింది. క్రేన్ వచ్చింది చూడండి లారీలో తీయడానికి, మొత్తం అంతా పచ్చలాగా అయిపోయింది అసలుకి. ఇక్కడ వీళ్ళ లారీ డ్రైవర్లకి ఏంటంటే ఫుల్ యూనిటీ ఉంటుంది. ఒక్కరికి ఏమైనా అయింది అనుకోండి, అందరు పోయి ఆగి చూస్తున్నారు, చేసారు కదా. ఆల్రెడీ మొత్తం అంతా వచ్చేసింది, ఇంకా అంతా ఇటు సైడ్ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంక ఇటు సైడ్ పక్కన లేన్లో మొత్తం. అండ్ మార్నింగ్ నుంచి అంటే నేను ఎప్పుడైతే బయలుదేరినో అప్పటి నుంచి కూడా వెదర్ 41 degrees చూపిస్తుంది కార్ లోపల అయితే. నాకు అక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు 40 అయింది. కానీ కొంచెం సేపు బయట ఉంటేనే పగిలిపోతుంది. కానీ ఇప్పుడు మనం ఇట్లాంటి ఎండలో ఆఫ్రికాలో రైడ్ చేయాలా, ఇంకెట్టుంటుందో మీరే ఊహించుకోండి. ఇక్కడ ఇంత ఎండాకాలం అంటే ఎంత ఎండలు కొడుతున్నా కూడా మొత్తం మంచిగా గ్రీనరీ, ఎక్కడైనా వాటర్ కనిపిస్తుంది మన ఆంధ్రాలో. ఇది పల్నాడు డిస్టిక్. సో అక్కడ అంటే బోర్డు చూసినా ఇప్పుడు కొన్ని కొత్త జిల్లాలు అయినాయి కదా, అప్పుడు మొత్తం బోర్డులు పెడుతున్నారు అన్నమాట, కొత్త బోర్డులు కనిపించినాయి. ఇదైతే పల్నాడు జిల్లా, ఇంతకుముందు గుంటూరు. ఓకే, ఇప్పుడు ఇంకా నైట్ చెన్నై వచ్చిన తర్వాత అయితే కొంచెం రెస్ట్ తీసుకున్నాం. ప్లాన్ అన్నీ సెట్ చేసుకునేసరికి ఆల్మోస్ట్ 2:30-3 అయింది. అండ్ మార్నింగ్ ఇప్పుడు 10కి లేచి మళ్ళీ రెడీ అయిపోయి డెకత్లాన్ దగ్గరికి అయితే స్టార్ట్ అవుతున్నాం. డెకత్లాన్లో కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి. అండ్ ఈరోజు సాయంత్రం 10 o'clockకి ఫ్లైట్ ఉంది. రేపు మార్నింగ్ 6 o'clockకి. సో ముంబై నుంచి డైరెక్ట్గా కెన్యా నుంచి మళ్ళీ సౌత్ ఆఫ్రికాకి అయితే ఫ్లైట్ ఉందన్నమాట. అంటే ఇక్కడి నుంచి అయినా కానీ, హైదరాబాద్ నుంచి అయినా కానీ, యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే బ్రౌనీ కానీ ఇక్కడ డ్రాప్ చేసేసి చెర్రీ వాళ్ళ ఇంట్లో పెట్టి, అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫ్లై అయిదాం అనుకున్నాం చెన్నై నుంచి. బట్ మేము చూసిన డేట్స్కి 60,000 70,000 చూపిస్తుంది అనమాట. అండ్ వయా ఖతార్, వయా దుబాయ్ అట్లా చూపిస్తుంది. అండ్ టైం ఎక్కువ అవుతుంది, పైసలు కూడా ఎక్కువ అవుతున్నాయి. సో ఇట్లా కాదని చెప్పేసి మేము ముంబై నుంచి బుక్ చేసుకుంటే మాకు ఆల్మోస్ట్ హాఫ్ రేట్కి వచ్చేసింది అనుకోండి. ఇక్కడ 70 కదా, అక్కడ 32-33 పడ్డది టికెట్. సగం కన్నా ఇంకా తక్కువలో వచ్చేసింది మాకైతే. ఇక్కడ 68-67 అట్లా చూపించింది, అంతే. హాఫ్ అనుకోండి ఇంకా కరెక్ట్గా. సో హాఫ్ ఆఫ్ ద పైసలు అయితే మాకు సేవ్ అయిపోయినాయి. అంటే ఇంకా ఇక్కడ నుంచి ముంబై వెళ్ళడానికి ఒక 5,000, ఆ 5,000 ఇంకా ఎక్స్ట్రా అనమాట. సో లగేజ్ కూడా నార్మల్గా అయితే 23 kgs ఏమో చూపించింది. బట్ ఇప్పుడు ఏంటంటే మాకు 23 4 23 ఎంత 46 మనిషికి 46 kgs చెక్-ఇన్లో తీసుకోవచ్చు. అండ్ 10 kgs 8 kgs మనం హ్యాండ్ లగేజ్లో తీసుకొని వెళ్ళచ్చు. సో మాకు ఉన్న
లగేజ్ అన్నిటికీ కూడా కరెక్ట్గా అదే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా అట్లా ఫిక్స్ అయిపోయినాం అనమాట. అటు నుంచి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం, అంతా అయిపోయింది. అండ్ ఇంకా మనం వెళ్ళిపోవడమే లేట్ ఉంది. ఇప్పుడైతే డెకత్లాన్కి వెళ్ళి అక్కడ కొన్ని ఉన్నాయి, అవి షాపింగ్ చేసేద్దాం. మా ఎండ అయితే మాత్రం సంపేస్తుంది అసలు గీట అంతా. ఇవ్వండి ఇప్పుడు కరెక్ట్గా 11:44 అయింది టైము. 39 degrees చూపిస్తుంది ఇక్కడ. 39 degrees అంటే దేవుడా. ఇవ్వండి ఇప్పుడు సరే డెకత్లాన్కేనా ఇది? 40 minutes చూపిస్తుంది, 31 kilometers ఇంటి నుంచి.